నెహెమ్యా గ్రంథం 3వ అధ్యాయం 3వ వచనం నుంచి 5వ వచనం వరకు నాతో కలిసి అందరూ చెప్పండి. మత్స్యపు గుమ్మమును హస్సేనాయా వంశస్థులు కట్టిరి, మరియు వారు దానికి దోలములను ఎత్తి తలుపులు నిలిపి తాళములను గడియలను అమర్చిరి. నెక్స్ట్ చిన్న చదవండి. వారిని ఆనుకొని బయానా కుమారుడైన సాదోకును, నెక్స్ట్ వర్స్, వారిని ఆనుకొని తెకోవీయులను బాగు చేసిరి. అయితే జనుల అధికారులు తమ ప్రభు పని చేయ నొప్పుకొనకపోయిరి. రైట్, మనం నెహెమ్యా గ్రంథాన్ని ధ్యానిస్తూ ఇప్పటికీ 15 పాఠాలు మనం విన్నాం. ఇది 15వ పాఠంలో బి సెక్షన్, ఏ బి. రైట్, ఇది 15వ పాఠం. 15వ పాఠం ఈరోజుతో మనం ముగించుకోబోతున్నాం. భక్తుడైన నెహెమ్యా మొట్టమొదట ఏ ద్వారాన్ని నిలిపాడు? గొర్రెల ద్వారం. గొర్రెల ద్వారం దేని గుర్తు అని చెప్పుకున్నాం? అది రక్షణ ద్వారం. రక్షణ ద్వారానికి ప్రక్కనే ఉన్న మొట్టమొదటి ద్వారం ఏది? మత్స్యపు గుమ్మం. మత్స్యపు గుమ్మం దేని గుర్తు అని చెప్పుకున్నాం? ఆత్మల సంపాదన. రక్షించబడిన ప్రతి వ్యక్తి ఆత్మల సంపాదన పనిలో ప్రతి వ్యక్తి పాలిభాగస్తుడై ఉండాలి. సరే, ఈ మత్స్యపు గుమ్మాన్ని ఆనుకొని గోడ కట్టే పరంపరలో దరిదాపుగా 5 వర్గాల ప్రజలు ఇక్కడ పాలిభాగస్తులయ్యారు. ఈ గోడ కట్టుకుంటూ వెళ్ళిపోతూ ఉంటే 5వ వచనం చివరి భాగంలో ఒక విచారకరమైన మాట, బాధాకరమైన మాట రాసింది. అందరూ, అయ్యా మీరు ఇక్కడ దాకా కట్టండి, రైట్, నేను ఎక్కడి నుంచి కడతా, రైట్, మీరు ఇక్కడ దాకా కట్టండి, ఎస్, ఇక్కడ నుంచి మేము కంటిన్యూ చేస్తామని అందరూ చేయి కలిపి దేవుని పని చేస్తూ ఉంటే ఒక విచిత్రమైన వర్గం ఏమని రాస్తుంది? అయితే జనుల అధికారులు తమ ప్రభు పని చేయ ఒప్పుకొనకపోయిరి. దేనికి ఒప్పుకోలేదట? ప్రభు పని చేయ ఒప్పుకొనకపోయిరి. మిమ్మల్ని అడుగుతా, ఆత్మలను సంపాదించడం అనేది ఎవరి పని? నోరు తెరిచి చెప్పాలి. సంఘాన్ని కట్టడం ఎవరి పని? దేవుని మందిర నిర్మాణం ఎవరి పని? నూతనాత్మలను ప్రభు కొరకు సంపాదించాలి ఎవరి పని? ప్రభు పని. అనేకులు పాలిభాగస్తులై దేవుని పని చేస్తూ ఉంటే ఇదిగో వీళ్ళు మాత్రం ప్రభు పని చేయ ఒప్పుకోలేదు అని బైబిల్లో రాయబడింది. సంగమా, దేవుని బిడ్డలారా, రక్షించబడిన ప్రతి వ్యక్తి దేవుని రాజ్య వ్యాప్తిలో ప్రతి బిడ్డ పాలిభాగస్తుడు కావాలి. పాలిభాగస్తుడు కాకుండా మా కుటుంబాలు లేవా? మాకు పిల్లలు లేరా? మాకు ఉద్యోగాలు లేవా? మాకు వ్యాపారాలు లేవా? ఈ పని మేం చేయటం ఏంటి? ఎవరో చేసుకుంటారు అని ఎవరైనా దేవుని పని నిర్లక్ష్యం చేస్తే, నిర్లక్ష్యం చేసిన వాళ్ళ స్థితిగతులు ఎలా ఉంటాయి? దేవుని పనిలో పాలిభాగస్తులయ్యే వాళ్ళ కుటుంబాలు ఎలా ఉంటాయి? టకామని గన్ షాట్గా ఒక మాటలో చెప్తాను. న్యాయాధిపతుల గ్రంథం 5వ అధ్యాయం 23వ వచనం నాతో కలిసి చెప్పండి. యెహోవా దూత ఇట్లనెను, మే రోజును శపించుడి, దాని నివాసుల మీద మహాశాపము నిలుపుడి. యెహోవా సహాయమునకు వారు రాలేదు, బలిష్ఠులతో కూడి యెహోవా సహాయమునకు వారు రాలేదు. మే రోజు అనండి, అలాగని మేడే అనుకునేరు గాక. మే రోజు అనేది ఒక ప్రాంతం. దేవుడు ఇక్కడ అంటాడు, మే రోజును శపించుడి, దాని నివాసుల మీద మహాశాపము నిలుపుడి. ఏమన్నాడు? శాపం వేరు, మాట్లాడాలి. శాపం వేరు, మహాశాపం వేరు.
ఆ మహాశాపం అట్లా వచ్చిపోవాలన్నాడా, నిలవబడాలన్నాడా? నా చేతులెత్తి మిమ్మల్ని దీవిస్తున్నా, మీ పిల్లల పిల్లల మీద మహా ఆశీర్వాదం నిలిచి ఉండునుగాక, మహా ఆశీర్వాదం నిలిచి ఉండునుగాక. లైవ్ చూస్తున్న ప్రజలారా, మీరు ఏ దేశంలో ఉండి లైవ్ చూస్తూ ఉన్నారో దేవుని ప్రతినిధిగా నా హృదయపు లోతుల్లో నుంచి కోరుకుంటున్నాను, ఏ క్రైస్తవ కుటుంబం మీద శాపం నిలవబడకూడదు. శాపమే నిలవబడినప్పుడు ఇక మహాశాపపు ఆనవాళ్ళు ఎక్కడా? శాపం ఏ కుటుంబం మీద నిలిచి ఉండకూడదు. నా చేతులెత్తి దీవిస్తున్నాను, మీ మీద, మీ పిల్లల పిల్లల మీద దేవుని మహా ఆశీర్వాదం యేసు నామములో నిలిచి ఉండునుగాక. అయ్యా, దేవుని మహా ఆశీర్వాదం నా మీద నిలిచి ఉండాలని ఆశపడిన బిడ్డలో చేతులెత్తి చప్పలు కొడుతూ స్తోత్రాలు చెప్దాం. ఆమేన్. అయితే సుమి, చప్పట్లు కొట్టినంత తేలిక రాదు. నేను కొట్టమన్నందుకు నా మాటకు విధేయత చూపి మీరు కొట్టారు, మంచిదే, విధేయత చూపటం మంచిదే. మే రోజును ఎందుకు శపించాడు? మే రోజు మీద ఎందుకు మహాశాపం నిలిచింది? వారు యెహోవా సహాయానికి రాలేదట. ఏంటి? ఎవరికి సహాయం చేయటానికి? హై బాబోయ్, దేవునికి సహాయం చేయటమా? ఒళ్ళు గగ్గురు పడవట్లేదా? ఏమంటే పాస్టర్ గారికి సహాయం చేయటం వేరు, సేవకులకి సహాయం చేయటం వేరు, సంఘానికి వచ్చే విశ్వాసులకు సహాయం చేయటం వేరు, పేదోళ్ళకి సహాయం చేయటం వేరు, బంధువులకు చుట్టాలకు సహాయం చేయటం వేరు. ఎవరికి సహాయం అంట? యెహోవాకు సహాయం చేయలేదట. మనిషి యెహోవాకు సహాయం చేస్తాడా? నేనంట, ఆ యెహోవా దేవుడు 2000 సంవత్సరాల క్రితం తన ప్రియకుమారుడైన యేసుక్రీస్తు వారిని భూలోకానికి పంపించాడు పరలోకం నుండి. ఎందుకో తెలుసా? భూలోకంలో ఉన్న ప్రజలందరినీ పరలోకానికి తీసుకెళ్ళటానికి తన కుమారుణ్ణి భూలోకానికి పంపించాడు. ఆయన పవిత్రమైన రక్తంతో ఎవరెవరు కడగబడతారో, యేసే నిజదేవుడని ఆయన వైపు ఎవరైతే తిరుగుతారో, యేసు స్థాపించిన పవిత్రమైన మార్గంలో ఎవరైతే నడుస్తారో వారందరినీ పరలోకవాసులుగా చేయాలని, ఒక్క మాటలో చెప్పాలంటే, యేసయ్య భూలోకానికి ఎందుకు వచ్చాడంటే, యెహోవా దేవుడు యేసుక్రీస్తు వారిని భూలోకానికి ఎందుకు పంపించారంటే, నరకం అంతా ఖాళీ అయిపోవాలి, పరలోకం అంతా నింపబడాలి. ప్రైజ్ ది లార్డ్. ఇప్పుడు మనిషి యెహోవా సహాయం చేయటం అంటే ఏంటో తెలుసా? నశించిపోయిన ఒక ఆత్మని, నిజదేవుడెవరో తెలియక దైవము కాని వాటిని ఆరాధిస్తున్న ఒక వ్యక్తి దగ్గరికి వెళ్ళి సువార్త చెప్పి నశించిపోతున్న ఒక ఆత్మని నువ్వు ప్రభు తట్టు తిప్పితే అప్పుడు నువ్వెవరివో తెలుసా? యెహోవాకు సహాయం చేసిన వాడివైపోతావు. బా, అరే ఏ మాట చెప్పినా నాకు లేనిపోయిన భయం వస్తుందమ్మా. కాస్త మొక్క కవలిక మార్చండి. ఎవరికి సహాయం చేసినట్టంట? ఎవరికి సహాయం చేసినట్లంట? దేవుని రాజ్య వ్యాప్తిలో ఒక వ్యక్తి పాలిభాగస్తుడై, ఇప్పుడు 21 దినాల ఉపవాస ప్రార్థన ఉందే, నేనంట 21 దినాల ఉపవాస ప్రార్థనలో పాలిభాగస్తులు అవటం కూడా యెహోవా సహాయానికి వచ్చినట్టే లెక్క. కడుపు చంపుకొని ఉపవాసం ఉండి ప్రార్థన చేయటం కూడా యెహోవా సహాయానికి వచ్చినట్టే లెక్క. ఎవరైతే యెహోవా సహాయానికి వస్తారో వారి మీద మహాశీర్వాదం నిలిచుంటుంది. ఆ పాస్టర్ గారికి పని లేక 21 రోజులు ఉపవాస ప్రార్థన పెట్టుకుని, మేము బిజీ పర్సన్స్, జనులలో అధికారులు అంటాళ్ళు. ఎవరోళ్ళు? ఆ పాప వాళ్ళకే ఉద్యోగాలు ఉన్నాయి, ఇంకెవరికి లేవులేండి. వాళ్ళకే ఉద్యోగాలు ఉన్నట్లు జనులలో ఉన్న అధికారులు ప్రభు పని చేయ ఒప్పుకొనకపోయిరి. మే రోజు పట్టణస్థులు అంత భయంకరంగా యుద్ధం జరుగుతూ ఉంటే వాళ్ళ ఇళ్ళల్లో ఉన్నారట. విచిత్రం చూడండి, ఎవరెవరైతే దేవుని సహాయానికి వచ్చి యుద్ధం చేయటానికి బయలుదేరి వచ్చారో, ఎవరు ఉపవాస ప్రార్థనలో పాలిభాగస్తులు అవుతారో, ఎవరు దేవుని సేవలో పాలిభాగస్తులు అవుతారో, ఎవరు సువార్త పనిలో పాలిభాగస్తులు అవుతారో, సంఘ నిర్మాణంలో హృదయపూర్వకంగా ఎవరు పాలిభాగస్తులు అవుతారో చూడండి. ఓ 20 సంవత్సరాల తర్వాత వాళ్ళ కుటుంబాలను చూడండి, శిఖరాల మీద దేవుడు కూర్చోబెడతాడు. ఏ గొప్ప సేవకుడిని అడిగినా ఏం చెప్తాడో తెలుసా? మా అమ్మ మొట్టమొదటి రక్షించబడిందండి. రక్షించబడిన ఆ తొలి దినాల్లో మా అమ్మ పలానా సంఘానికి వెళ్ళేదండి, దైవ సేవకులకి ఎంత పరిచర్య చేసేదోనండి,
మా అమ్మ చేసిన పరిచర్య దేవుడు మర్చిపోలా, మా నాన్న చేసిన పరిచర్య దేవుడు మర్చిపోలా. వాళ్ళు పరిచారకులుగా ఉంటే వాళ్ళ కడుపును పుట్టిన నన్ను ప్రవక్తగా దేవుడు మార్చాడు. ఎక్కడ చూసినా ఈ సాక్ష్యాలు మనం వింటాం. ఎందుకో తెలుసా? యెహోవా సహాయానికి ఎవరొచ్చినా మరి పిల్లల మీద మహా ఆశీర్వాదాన్ని నింపుతాడు. బిడ్డలారా, నా వైపు చూడండి. మీకు అవకాశం దొరికినప్పుడల్లా మిమ్మల్ని బ్రతిమలాడుకుంటున్నా, యేసయ్యా నీ మందిరంలో నేను ఏదో ఒక పని చేయాలయ్యా, సువార్త పని చేయాలయ్యా, నశించిపోతున్న ఆత్మలకు మీ వాక్యాన్ని ప్రకటించాలయ్యా, ఆదివారం ఆరాధనకు వచ్చేటప్పుడు కనీసం ఒక్క నూతనాత్మనైనా నేను మందిరానికి తీసుకురావాలయ్యా, మీ రాజ్య విస్తరణలో నేను పాలిభాగస్తుని కావాలని ఎవరు పాలిభాగస్తులు అవుతారో వారికి మహా ఆశీర్వాదం వస్తుంది. యెహోవా సహాయానికి రాని మే రోజును శపించుడి అనలా, తర్వాత శపించుడైన ఆపల ఏమన్నాడు తర్వాత? మహాశాపము. అది భయం కలుగు చేసే మాట ఏంటంటే, శపించుడి మహాశాపం పలుకుడి అని అంటే పర్వాలా, మహాశాపము అంటే ఇంక అది కదలకూడదు, అక్కడే ఉండాలి, స్టిక్ అనవాలా అన్నట్లుగా. నేనంట దేవుని సహాయానికి రానోడి మీద మహాశాపం నిలిచి వైపు చూడండి. దేవుని సహాయానికి వచ్చిన మీ తలల మీద దేవుని మహా ఆశీర్వాదం నిలిచుండదా? ఈ మాట ఎంత ఖచ్చితమో ఉపవసించి ప్రార్థించే ప్రజల మీద. ఒకవేళ ఉపవాసం ఉండటానికి శక్తి లేకపోయినా అంతర్వేది గారు పగలంతా వడ్రంగి పనిచేసి ఊగులాడుతూ వచ్చారు కదా, యెహోవా మహా ఆశీర్వాదం మీ అందరి తలల మీద దేవుడు నిలుపునుగాక. అయితే ఈ మహా గొప్ప పని కొరకు దేవుడు ఎవరిని వాడుకుంటాడు? ఇక్కడ 5 పేర్లు ఉన్నాయి. టకా చెప్తాను, నిర్ణీత సమయంలోనే నేను ముగిస్తాను. చూడండి, 3వ అధ్యాయం మొట్టమొదట 3వ వచనం. నాతో కలిసి, మత్స్యపు గుమ్మమును హసేనాయ వంశస్థులు కట్టిరి. ఒకసారి చెప్పండి, ఏ వంశస్థులు కట్టారు? హసేనాయ. ఎప్పుడైనా హసీనా అనే పేరు విన్నారా? హసీనా. అరే, మొన్నదాకా బంగ్లాదేశ్ని పరిపాలన చేసిన తల్లి పేరేంటి కదా? రైట్, హసీనా. మన మహమ్మదీయ సహోదరులు ఎక్కువగా ఈ పేరు పెట్టుకుంటారు. హసేనాయ పురుషలింగం, హసీనా స్త్రీలింగం. సరే, హసీనాయ వంశస్థులు దానిని కట్టిరి. మత్స్యపు గుమ్మాన్ని నిలవబెట్టే పరంపరలో ఈ మహా గొప్ప పని కొరకు హసేనాయ వంశస్థులను దేవుడు వాడుకున్నాడు. హసేనాయ అనే పేరుకు భలే విచిత్రమైన అర్థం ఉంది. హసేనాయ అంటే ద్వేషించబడినవాడు లేక తృణీకరించబడినవాడు అని అర్థం. ఒకసారి చెప్పండి. ఇప్పుడు మిమ్మల్ని అడుగుతా, దేవుడు తన పని కొరకు ఎవరిని వాడుకుంటాడు? మేధావుల్ని, డాక్టర్లని, గొప్పోళ్ళని. ప్రపంచాన్ని తలకిందులు చేస్తా నేనంటే ఏమనుకున్నావు? నేను తురుంకాడిని, పహిల్వానా ఏంటది? నేను పహిల్వాన్ని ఎలా అనుకున్నావండి దేవుడు పక్కన పెట్టేస్తాడు. దేవుని మనస్సు ఆది నుండి ఎవరి మీద కుట్టుకులాడుతుందో తెలుసా? తృణీకరించబడిన జనం ఎవరో, వెలివేయబడిన జనం ఎవరో, చిన్న చూపు చూడబడిన జనం ఎవరో, ఎగతాళి చేయబడిన జనం ఎవరో, ప్రజల మధ్యలో చులకన చేయబడిన జనం ఎవరో, వాళ్ళ మీద తన మనసు పెట్టి ఆ వెర్రి వాళ్ళను పట్టుకొని జ్ఞానులు సిగ్గుపడినట్లుగా వెర్రి వారిని వేడుకతో దేవుడు వాడుకోవటం ప్రారంభిస్తాడు. ఏ వంశస్థులను దేవుడు వాడుకున్నాడు? తృణీకరించబడిన వారిని, వెలివేయబడిన వారిని. ఒకవేళ నువ్వు అనుకున్నావేమో, అయ్యా నేను అంత అందగాడిని కాదు, అంత అందగత్తెని కాదు, నాకు భాషా పరిజ్ఞానం లేదు, తెలుగు భాష మాట్లాడటమే అంతంత మాత్రం. ఇంగ్లీష్ అంటారా? బట్లర్ ఇంగ్లీషు. హిందీ అంటారా? సిలువేసినట్టే లెక్క. నాకు ఏ భాష లేదు, ఏ టాలెంట్ లేదు, నేను తృణీకరించబడిన వాడిని అయ్యా, నేను వెలివేయబడిన వాడిని అయ్యా. నాలాంటి నిష్ప్రయోజకురాల్ని దేవుడు వాడుకుంటాడా? నాలాంటి నిష్ప్రయోజకులు కాదు. నా దేవునికి కావాల్సింది నీలాంటిదే కావాలి, నీలాంటివాడే కావాలి, నాలాంటివాడే కావాలి. యేసయ్యకు మహిమ కలుగును గాక. అన్నయ్య, మీరు సొంత మాటలు చెప్తే కుదరదు, బైబిల్లో ఏమైనా ఆధారం చూపిస్తారా? ఆధారం చూపిస్తా. చూడండి,
కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 26వ వచనం. సహోదరులారా, అరే చెప్పండి, మిమ్మల్ని పిలిచిన పిలుపును చూడుడి, మీలో లోకరీతిని జ్ఞానులైనను ఘనులైనను గొప్ప వంశము వారైనను అనేకులు పిలువబడలేదు. కానీ ఆగండి, ఎవరు పిలువబడలేదట? ఎవరు పిలువబడలేదట? జ్ఞానులను పిలుచుకోలేదట, గనులను పిలుచుకోలేదట. ఒకసారి పెద్దగా చెప్పండి, ఏ వంశం? మా కులం ఏమనుకుంటున్నావు? ఏం కులం? రాజులా? ఇక అట్టంటే పూజ పట్టిపోతావు. ఆయన రాజులు కాదు, కానీ అదే కొంతమంది, నువ్వు ఆ కోణంలో చెప్పావా? కొంతమంది చూడండి, మేము రాజులం, మేము బేపనోళ్ళం, మేము కమ్మోళ్ళం, మేము కాపులం, మేము పాపులం, మేము కాకులం అని అన్నావా? ఇక నువ్వు కాకివే అవుతావరా? ఆగక్కడ అంటాడు, గొప్ప వంశస్థులను దేవుడు ఎన్నుకోలేదట. విన్నారా? జ్ఞానులు దేవుడు ఎన్నుకోలేదట, ఘనులను దేవుడు ఎన్నుకోలేదట. మరి ఎవరిని ఎన్నుకున్నాడు? ఏ శరీరయు దేవుని ఎదుట అతిశయించకుండునట్లు జ్ఞానులను సిగ్గుపరచుటకు లోకములో నుండి వెర్రివారిని. ఆ వెర్రివాడు ఎక్కడున్నాడో తెలుసా? ఇదిగో ఇక్కడ కూర్చున్నాడు. ఈయన్ని మించిన నంబర్ 1 వెర్రివాడు భూమి మీద నాకు తెలిసి ఇంకొకరు లేడు. మీరు ఒక్కళ్ళు కూడా ఆమెనల్లా. ఎందుకనలేదంటే మీరెందుకు వెర్రోళ్ళు అన్నా? ఒకప్పుడు వెర్రి వాళ్ళ సంఘానికి నేను ప్రెసిడెంట్ని, సెక్రటరీ, ట్రెజరర్ పోస్ట్ ఇంకెవరికి లేదు, మొత్తం పోస్టులు నాకే. అలాంటి వెర్రివాడిని దేవుడు ఇక్కడ కూర్చోబెట్టి జ్ఞానులు సిగ్గుపడినట్లుగా తన మహిమ కొరకు దేవుడు వాడుకున్నాడు. ఒకవేళ నేను ఆల్రెడీ జ్ఞానిని అనుకో, ఇప్పుడు నేను వాడబడతా ఉంటే రత్నాకర్ లాగా నేను కూడా అనుకుంటా, నేను జ్ఞానిని కాబట్టి వాడబడతానా? ఎవరు? పిహెచ్డి డిగ్రీలు 3 ఉన్నాయి, డాక్టరేట్ డిగ్రీ ఉంది, పిహెచ్డి డిగ్రీ ఉంది, నేను జ్ఞానిని కాబట్టి వాడుకున్నా అని కాలర్ ఎగరేసేవాడిని. దేవుడు తన మహిమను ఎవ్వరికి ఇవ్వడో. ఆయన మహిమ ఇంకొకడు దొంగిలిస్తే దేవుడు ఊరుకోడో. ఇప్పుడు ఈ వెర్రివాడు ఎంత వాడబడ్డా, ఈ గాడిద ఎంత వాడబడ్డా ఏమంటాడు తెలుసా? గాడిదనయ్యా, గాడిదనే. ఇది గాడిదన్న సంగతి గాడిదకి తెలుసుగా, విర్రవిగటానికి అవకాశం లేదు. అందుకని దేవుడు అంటాడు, జ్ఞానులను సిగ్గుపరచడానికి లోకంలో వెర్రివారిని దేవుడు ఏర్పరచుకున్నాడు, బలవంతులైన వారిని సిగ్గుపరచుటకు లోకంలో. మీలో ఎవరైనా నేను అంత బలవంతుడిని కాదండి, గట్టిగా దూలితే ఎగిరిపోయే బ్యాచ్ అండి నాదే, బక్కసిక్కినండి అని అంటావా? నీలాంటిదే ఏసైకి కావాలా? ఆమెను చెప్పుకోండి. నీలాంటి బక్క చిక్కినోడే ఏసైకి కావాలా? ఎందుకో తెలుసా? బక్క చిక్కి ఊగులాడుతా దేవుని పని చేసాడు అనుకో, పని చేస్తా ఏమనుకుంటాడు తెలుసా? ఇదంతా దేవుని కృపే, నా బలం కాదు నాయన, ఇదంతా దేవుని కృపే అంటాడు. అట్లా కాకుండా గండర సాగు చేసాడు అనుకో, ఏమంటాడు తెలుసా? 6 ప్యాక్ అన్నాడు, రేపటికి ఫ్యామిలీ ప్యాక్ చేసి వదిలిపెడతాడు. అంటారా? ఏ శరీరే దేవుని ఎదుట అతిశయించుకుంటున్నట్లు. చూడండి, బలవంతులైన వారిని సిగ్గుపరచుటకు లోకములో బలహీనులైన వారిని దేవుడు ఏర్పరచుకున్నాడు. ఆ తర్వాత మాట అంటాడు, సార్, ఎన్నికైన వారిని వ్యర్థము చేయుటకు లోకములో నీచులు. అబ్బాబ్బాబ్బా, ఎవరు అసలు ఆ మాట చూడండి. ఎవరంట? నిన్నెవరైనా నీచురాలు అన్నాడా? నీ మీదే దేవుని మనసుంది. నిన్నెవడైనా నీచుడు అన్నాడా? నీ మీదే దేవుని మనసుంది. వీళ్ళ ఫ్యామిలీ నీచమైన ఫ్యామిలీ అండి, వీళ్ళ కులం నీచమైన కులం అండి, వీళ్ళ బ్రతుకు నీచమైన బ్రతుకండి అని ఎవరైనా అన్నారా? ఎవరైనా మనుషులు నీచమైన వాళ్ళు అని అన్నారంటే అప్పుడు దేవుడు ఏమంటాడో తెలుసా? వీడే ఘనుడు కాబోతున్నాడు, భవిష్యత్తులో వీడే ఘనుడు కాబోతున్నాడు. యేసయ్యకి మహిమ కలుగును గాక. లోకంలో నీచులైన వారిని ఎన్నుకున్నాడట, గనులను సిగ్గుపరచడానికి. తృణీకరించబడిన వారిని, ఎన్నిక లేని వారిని దేవుడు ఏర్పరచుకున్నాడు. హస్నాయ అనండి. హస్నాయ అంటే తృణీకరించబడిన వాడు,
వెలివేయబడినవాడు, తృణీకరించబడినవాడు, ద్వేషించబడినవాడు. అమలారా, మిమ్మల్ని ఎవరైనా మనుషులు ద్వేషిస్తూ ఉంటే భయపడకండి. మనుషులు తృణీకరిస్తూ ఉంటే కలవరపడకండి. మనుషులు తృణీకారాల మధ్యలో వెతుక్కుంటూ దేవుని ప్రేమ నీ దగ్గరికి దిగి వస్తుంది. అసలు ఇక్కడ కొత్త నిబంధనలోనే కాదండి, పాత నిబంధనలో ఒక తల్లి ఏమంటుందో తెలుసా? నేను ద్వేషించబడిన సంగతి యెహోవా చూశాడు అంటది. ఎవరో పెద్దగా చెప్పాలి, చెప్పాలి. ఏలియానా? నువ్వు ఏలియా అంటున్నావో లేయా అంటున్నావో తమ్ముడను? ఏలియానా లేయానా? లేయమ్మ తల్లి భర్త చేత ద్వేషించబడింది. ఇది యూట్యూబ్లో ఉంటుంది, వినండి. సహజంగా ఏ స్త్రీ అయినా ఎవరు ద్వేషించినా తట్టుకోగలుగుతుంది, కానీ భర్త ద్వేషాన్ని పొరపాటును తట్టుకోలేదు. అత్త ద్వేషించింది అనుకో, అత్త మధ్యలోనే పోయేదిలే, జీవితాంతం నేను కాపురం ఉండేది భర్తతో కదా అని అత్త ద్వేషాన్ని తట్టుకోగలుగుతుంది, మరిది ద్వేషాన్ని తట్టుకోగలుగుతుంది, భావద్వేషాన్ని తట్టుకోగలుగుతుంది, ఆడపడుచుల ద్వేషాన్ని తట్టుకోగలుగుతుంది. ఎడిదిరికి మామ పెద్దగా ద్వేషించడు అనుకోండి, ఒకవేళ ద్వేషం ఉంటే మామ ద్వేషాన్ని తట్టుకోగలుగుతుంది. ప్రపంచంలో ఎవరి ద్వేషాన్నైనా ఒక స్త్రీ తట్టుకోగలుగుతుంది, కానీ భర్త ద్వేషాన్ని తట్టుకోలేదు. కానీ తల్లికి ఏం జరిగిందో తెలుసా? కట్టుకున్న భర్త యాకోబు భర్త ద్వేషించాడు. ఆ ద్వేషాన్ని తట్టుకుంటూ ఆ భర్తతో కాపురం చేసింది. ద్వేషించబడిన లేయా మీద దేవుడు మనసు పెట్టాడు. ఆమెను చెప్దాం. ద్వేషించబడటం చూసి ఆమెకి దివ్యమైన సంతానాన్ని ఇచ్చి, ఆమెకి ఇచ్చిన సంతతిలో 2 పిల్లలు ఉన్నారు. ప్రాముఖ్యంగా ఒకడు లేవి, మరొకడు యోధా. ఆ లేవి గోత్రంలో నుండే మోషే, అహరోను, వాళ్ళల్లో నుండే ఫినెహాసు, వాళ్ళలో నుండే ఇందాక నేను చదువుకున్న ఎజ్రా, యోధాలో నుండే దావీదు, ఆ దావీదులో నుండే లోకరక్షకుడైన యేసుక్రీస్తు వారు. ద్వేషించబడిన దానికే యాజకత్వం ఇచ్చాడు. యాజకీయం, రాజకీయం 2 లేయమ్మకే రాసి ఇచ్చాడు. మీలో ఎవరైనా ద్వేషించబడుతున్నారా? మీ ఇంట్లో నుంచి రాజులను దేవుడు లేపుతాడు. ఆమెన్ చెప్దాం. ఆమెన్. ఏ దేశపు రాజు అని నన్ను అడగొద్దు, దేవుణ్ణి అడగండి. లేఖనాన్ని బట్టి చెప్తున్నా. మీ ఇంట్లో ఎవరైనా ద్వేషించబడ్డారా? మీ ఇంట్లో నుంచే ప్రవక్తలను దేవుడు లేవనెత్తుతాడు. యాజకత్వం, రాజకీయం, యాజకీయం ద్వేషించబడిన లేయమ్మకే ఇచ్చాడు. ఎందుకో తెలుసా? ఈ దేవుడు తృణీకరించబడిన వారిని తన చెంత చేర్చుకొని వెలివేయబడిన వారిని మూలకు తలరాళ్ళుగా మార్చే దేవుడు. చప్పలు కొడితే యేసయ్యకు స్తోత్రాలు చెప్దాం. రెండో వ్యక్తి పేరు చూడు, 4వ వచనం. వారిని ఆనుకొని హజ్జోకునకు పుట్టిన ఊరియా కుమారుడైన మెరేమోతు చెప్పండి. మెరేమోతు అంటే ఉన్నతమైన స్థలం అని అర్థం. ఒకసారి చెప్పండి, ఇంకోసారి చెప్పండి. దేవుని బిడ్డలారా, ఈ మాట వినండి. మెరేమోతు అంటే ఉన్నతమైన స్థలం అని విన్నాం కదా. ఇందాక హస్సెనాయ అంటే ఉన్నతమైన స్థలమా, దీనస్థితే? ఏ క్రైస్తవుడు కూడా ఉన్న స్థితిలో ఉండకూడదు, ఉన్న స్థితిలో నుండి ఉన్నత స్థితికి రావాలి. నీచమైన స్థితిలో దేవుడు పిలిచాడు. నా భాషలో చెప్తాను, నేను త్రాగుబోతున్నా అనుకోండి, నాకు లేదు కానీ అలవాటు. త్రాగుబోతునైనా కృప నన్ను వెతుక్కుంటా నా దగ్గరికి వచ్చింది. త్రాగుబోతుగా బ్రతుకుతున్న నన్ను కృప దర్శించి తన దగ్గరికి తీసుకున్నాడు. ఇంకనూ తాగుబోతుగా నేను బ్రతకాలా? ఆ స్థితిలో నుంచి నేను లేవనెత్తబడాలి. నాకు కుడి ఎడమలు తెలియవు, ఏది పవిత్రతో ఏది అపవిత్రతో నాకు తెలియదు. అలాంటి స్థితిలో దేవుని కృప నన్ను దర్శించింది. నీచుడైనా కోపిష్ఠుడైనా దేవుడు నన్ను దర్శించాడు కాబట్టి ఇదే స్థితిలో నేను ఉంటా. అందుకు దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఎలాంటి వాళ్ళని దేవుడు ఏర్పరచుకుంటాడు కాబట్టి నేను కోపిష్ఠుడిగానే బ్రతుకుతా, నేను గర్విష్ఠుడిగానే బ్రతుకుతా, అహంభావిగానే బ్రతుకుతా, శాంతం లేనివాడిగానే బ్రతుకుతా. ఇలాంటి వాడిని కృప దర్శిస్తుంది కాబట్టి పాపం ఎక్కడ విస్తరిస్తుందో కృప కూడా అక్కడే విస్తరిస్తుంది. కాబట్టి నేను అదే స్థితిలో ఉంటాను అని అనుకోకూడదు. ఏం చేయాలో తెలుసా? ప్రతి క్రైస్తవుడు ఉన్న స్థితిలో నుండి ఉన్నతమైన స్థితికి వచ్చేటువంటి వాడై ఉండాలి.
చప్పలు కొడితే యేసయ్యకు స్తోత్రాలు చెప్దాం. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. యేసయ్య యేసయ్య తన సేవ చేయటానికి ఎవరిని పిలుచుకున్నాడు? మొట్టమొదట జాలరులను పిలుచుకున్నాడు. జాలరులు అంటే గొప్ప ఉద్యోగమా, తృణీకరించబడిన ఉద్యోగమా? పిలుచుకున్న జాలరులను. ఆ జాలరులను పిలుచుకొని తర్వాత ఏం చేశారో తెలుసా? ప్రధాన అపోస్తలులుగా దేవుడు వాళ్ళను మార్చాడు. ఉన్న స్థితిలోనే ఉంచాడా? ఉన్నత స్థితికి తీసుకెళ్ళాడా? బిడ్డలారా చూడండి, అది భౌతికంగానైనా, ఆర్థికంగానైనా, చదువు పరంగానైనా నా వైపు చూడండి. నేను ఎప్పుడు నా హృదయపు లోతుల్లో నుంచి కోరుకుంటున్నా, నువ్వు యేసయ్య దగ్గరికి వచ్చేటప్పుడు ఒక కంపెనీలో టర్నర్వి, ఒక కంపెనీలో వెల్డర్వి, ఒక కంపెనీలో మిల్లర్వి. ఆ మిల్లర్ స్థితిలోనే ఉండటానికి ఇష్టపడకు. దేవా, ఎలాంటి కంపెనీలో నేను వర్కర్గా పనిచేస్తున్నానో భవిష్యత్తులో ఇలాంటి కంపెనీ నేను ఒకటి స్థాపించాలి నాయనా. ఇలాంటి కంపెనీకే నేను యజమానుడిగా మారాలి ప్రభా. నా చేతి నీడలో 10 మందికి నేను జీవనోపాధి కల్పించేటట్లుగా ఉన్న స్థితిలో నేను ఉండకూడదు. ఉన్న స్థితిలో నుండి ఇంకో మాట కూడానండి, అయ్యా నన్ను నువ్వు హెచ్చించే కొలది మా ఇమ్మాన్యుయల్ సంఘంలో నేను ఈ తరపు కోల్గేట్ లాగా మార్చబడతానయ్యా. కోల్గేట్ అంటే పేస్ట్ అనుకునేరు కాదు. కోల్గేట్ తన సంపాదనలో 90% దేవునికి ఇచ్చేవాడట. ఇప్పుడు చెప్పాలి ఆమెనని గట్టిగా. ఎవరిలాగా మారాలి? విలియం కోల్గేట్ లాగా నన్ను మార్చయ్యా. మా పరిచర్యకి నిజమే ఎన్నో అవసరతలు ఉన్నాయి, నేను చేయాలి ప్రభా. నేను నీకు ఇవ్వాలంటే నువ్వు నన్ను ఆశీర్వదించాలి కదయ్యా. అందుకని ఏ కంపెనీలో నేను వర్కర్గా జాయిన్ అయ్యానో అలాగని ఆ కంపెనీ మీకు అమ్మేయమని ప్రార్థన చేశారు కాక, ఆయన మోతేసుకొని పోవాలని ప్రార్థన చేశారు కాక. ఏ క్రైస్తవుడు ఉన్న స్థితితో రాజీ పడకూడదు. ఉన్న స్థితిలో నుండి ఉన్నతమైన స్థితిలోకి ప్రతి క్రైస్తవుడు దేవుని సన్నిధిలో వచ్చేవారిగా ఉండునుగాక. ఇక్కడ ఒక మాట చెప్తాను. యేసయ్య జాలరులను ఎన్నుకోవటానికి కారణం ఏంటి మీకు తెలిసిన ఒక మాట చెప్పండి. చేపలు పట్టేవాళ్ళని ఎందుకు ఎన్నుకున్నాడు యేసయ్య? ఏదో ఒక రాయి అమ్మ, తగిలితే తగిలింది, లేకపోతే లేదు. అమ్మ విజయవాడ అమ్మ, ఓర్పు, థ్యాంక్ యూ అమ్మ, రైట్. కోదాడ దాకా వచ్చావు తల్లి. ఆ తర్వాత వెస్లే అత్తగారు, అమ్మ చెప్పండి రా తల్లి. జాలరులను ఎందుకు ఎన్నుకున్నాడంటే మొన్ననే మేము చీరాల దగ్గర ఓడరేవు ప్రాంతానికి వెళ్ళాం. మా గ్రేట్ ఐజక్ గారు ఉన్నారా? భూమి మీద ఉన్నారా? మధ్యాకాశానికి పోయారా? అది ఆయన వైపు చూడండి. మనం ఆ ఓడరేవు సముద్రం చూడటానికి ఎప్పుడు వెళ్ళాం? మధ్యాహ్నం వెళ్ళామా? మధ్యరాత్రి వెళ్ళామా? కామారెడ్డి దాకా వినపడాలా? తిన్న మాంసం అంతా ఏమైపోయింది సార్? కొంచెం పెద్దగా చెప్పు. ఈ మధ్య డైటింగ్కి వచ్చాడు ఐజక్ అన్న. రైట్. మధ్యరాత్రి సముద్రం దగ్గరికి వెళ్ళాం. ఆ తీసుకెళ్ళిన రాజు బ్రదర్ అంటాడు, అయ్యా ఇప్పుడైతే పర్వాలేదు కానీ కాస్త ఓడలు తయారీ నిర్మాణం చాలా బాగుంది, కానీ ఒకప్పుడు మేము ఓడలు వేసుకొని వెళ్ళేటప్పుడు భార్యను చూస్తామయ్యా, పిల్లలను చూస్తామయ్యా, పైకి నవ్వుతూ ఉంటాం, కానీ గుండెల్లో ఉన్న భయం ఏంటో గుండెల్లో ఉండే దుఃఖం ఏంటో తెలుసా? ఇంకోసారి భార్యను చూస్తామో లేదో, ఇంకోసారి పిల్లలను చూస్తామో లేదో. అయినా ప్రాణానికి తెగించి కుటుంబ పోషణ కొరకు సముద్రంలో వేటకెళ్తాం సార్. జాలరులు సముద్రంలో వేటకెళ్ళేటప్పుడు ప్రాణాన్ని తృణీకరించి వెళ్తారు. ప్రాణం కంటే పని ఎక్కువ ప్రేమిస్తారు. బిడ్డలారా చూడండి, నువ్వు ఏ పనిలో ఉన్నా, సేవ, ఉద్యోగమా, చదువా, వ్యాపారమా, నీ ప్రాణం కంటే
దేవుడు నీకు అప్పగించిన పనిని ప్రేమించు. అలా నువ్వు ప్రేమిస్తే ఉన్న స్థితిలో నుండి ఉన్నత స్థితికి దేవుడు తీసుకొని వెళ్తాడు. చప్పట్లు కొడుతూ స్తోత్రాలు చెప్దాం. సమయం అయిపోయింది కాబట్టి నేను ఎక్కువ వివరణ ఇవ్వట్లేదు. చదువుకునే బిడ్డలారా, నా వైపు చూడండి. మీ నిద్ర కంటే, మీ తిండి కంటే, మీ కంఫర్ట్ లైఫ్ కంటే మీ చదువుని ఎక్కువ ప్రేమించండి. చదువుకునే విషయంలో నిద్ర చంపుకోండి, ప్రాణాన్ని తృణీకరించండి. ఎవడు ప్రాణాన్ని తృణీకరించి ప్రాణాన్ని పెట్టుబడిగా పెడతాడో వాడు ఏ రంగంలో ఉన్నా ఉన్న స్థితిలో నుంచి ఉన్నత స్థితికి వెళ్ళిపోతాడు. పెద్దగా చెప్తాం ఆమేన్. మామూలుగా అర్థమయ్యే భాషలో చెప్తాను. తినేటప్పుడు ఈ రేంజ్లో తిని, నిద్రపోయేటప్పుడు గొరకలు పెట్టి నిద్రపోయి, కదిలేటప్పుడు ఇది వానపాము ఉంటుంది కదా, వానపాము తెలుసా తెలీదమ్మా? వానపాము కదులుతుంది కదా, వానపాము కదిలినట్టు కదిలితే దరిద్రం ఎక్కడో ఉండదు, వాడి నెత్తి మీదే ఉంటుంది. దరిద్రం ఎక్కడో ఉండదు, వాడి నెత్తి మీదే ఉంటుంది. నేను ఎప్పుడూ చెప్తా కదా, కారపు మెతుకులు తిన్నా ఎట్టుండాలి? నా వైపు చూడాలా. కారం మెతుకులు తిన్నా బ్రదర్ ఏం కూర అనకూడదు, మటన్ అని చెప్పకూడదు. వినండి బ్రదరు ఏం కూర అన్నారు అనుకోండి, ఇట్లా అనండి. ఇంకా ఆయనకి అర్థం కాలేదు అనుకోండి, కనపట్లా అనండి. అది ఎప్పుడు ఏ పనిలో ఉన్నా నీ ప్రాణాన్ని పెట్టుబడిగా పెట్టు. ప్రార్థన చేసావా? తూతూ మంత్రంగా ప్రార్థన చేయదు, గుండెలు అవిసేలాగా ఏడు. అర్ధగంట ప్రార్థన చేసిన తల్లి, అర్ధగంట ప్రార్థన చేసిన గంట మామూలు తూతూ మంత్రం కాదు. ఒకవేళ ఆ ప్రార్థన చేస్తా ఊపిరాగి చచ్చిపోయినా దేవునికి స్తోత్రం. ఒక్కళ్ళు కూడా చెప్పలా. ఏం భయపడొద్దమ్మా. అట్లా ప్రార్థన చేస్తా చచ్చిపోయినా నేను అంతకు మించిన ధన్యకరమైన మరణం ఏదైనా ఉందా? మనం అందరం 100 ఏళ్ళు బతుకుతామమ్మా. యేసయ్య పని కొరకు మీరు బతకాలా. నిన్న వాళ్ళని ఆశీర్వదించే కదా, వాళ్ళే కదా తల్లి, మీరందరూ 100 ఏళ్ళు బ్రతకాల. ఎందుకో మా కొరకు ప్రార్థన చేయాలి తల్లి. మీరందరూ కోలిగేట్లాగా మారిపోవాలా. ఒక్కొక్కళ్ళు 10 చర్చీలు కట్టాలట. జార్జ్ అన్న చెప్పాడు. జార్జ్ అన్న ఎన్ని చర్చీలు అన్నావు తమ్ముడా? 10 20? ఇప్పుడు పెంచాడు. ఒక్కొక్కళ్ళు 20 చర్చీలు కట్టాలట. నేను కడతానన్నా అన్న వాళ్ళు చేతులు ఎత్తండి. రైట్. ఎత్తిన ప్రతి చేతిని దేవుడు బలపరిచి అంతగా ఆశీర్వదించునుగాక. సరే, అది వదిలేసే. ఏ పనిలో ఉన్నా నీ ప్రాణాన్ని పెట్టుబడిగా పెట్టు. ఉన్న స్థితిలో నుంచి ఉన్నత స్థితికి వెళ్ళటానికి దేవుడు కృప చూపిస్తాడు. నా వైపు చూడండి. ఒక క్వశ్చన్ అడుగుతా. లైవ్లో ఉన్న బిడ్డలు ఎవరైనా తెలిస్తే నాకు తెలుసు అన్న వాళ్ళు సమాధానం చెప్పండి. మందిరానికి వచ్చిన బిడ్డలు, యేసుక్రీస్తు వారు పరిచర్య ప్రారంభించారు కదా. ఇప్పుడు మన ఇమ్మాన్యుయల్ పరిచర్య ఉంది. షాపూర్లో ప్రారంభమైంది. సోరారంలో మొదలు పెట్టలా. మొట్టమొదట మొదలుపెట్టింది షాపూర్లో. హోసానా మినిస్ట్రీ ఉంది, గోరంట్లో స్టార్ట్. మనదేమో జీడిమెట్లో స్టార్ట్ అయ్యింది. రైట్. మన రాజశేఖరయ్య గారు మన పరిచర్య మదనపల్లిలో ప్రారంభమైంది. మదనపల్లిలో అయ్యగారు పరిచర్య మొదలుపెట్టారు. మనం జీడిమెట్లో మొదలుపెట్టాం. యేసయ్య తన పరిచర్య మొట్టమొదట ఎక్కడ మొదలుపెట్టాడు? వెనకున్న వాళ్ళు తప్ప, వెనకున్న 2-3 తెలుసు అది. యేసు ప్రభు తన పరిచర్య మొట్టమొదట ఎక్కడ మొదలుపెట్టాడు? స్టార్టింగ్ ఇంకా సరే, వాళ్ళని చూపించి, జూమ్లో ఉన్న వాళ్ళని చూపించి. చిన్న అమ్మ ఎవరికైనా తెలిస్తే నజరేతు చూసావా? అది కాకపోతే ఇదే కదా. వాళ్ళు చూడండి. ఎవరికైనా తెలిస్తే చేయొత్తండ్రా తల్లి. సరే, ఎక్కడని అడగటానికి లేదు. సరే, మోగ వార్తల టైపు. నజరేత్ అంటే 1 అనండి, యెరూషలేము అంటే 2 అనండి, గలిలయ అంటే 3 అనండి. తమ్ముడు అందరూ కాంగ్రెస్ పార్టీ లాగా ఎట్లా అన్నారు, ఏం అర్థం కావట్లా. సరే, నేను చెప్తా. గలిలయ అన్నారు. రైట్, గలిలయ అని. గలిలయలో ఎక్కడి నుంచి మొదలుపెట్టాడు? చెప్పిన వాళ్ళకు 10 రూపాయలు ఇస్తా, చెప్పని వాళ్ళు అందరూ 10 లక్షల రూపాయలు నాకు ఇవ్వాలి. ఇప్పుడు
రైట్. ఎక్కడి నుంచి మొదలు పెట్టారు? అదే గలిలయలో. ఎక్కడ? జీడిమెట్ల పెద్ద ఏరియా కదమ్మా. జీడిమెట్లో సూరారం ఉంది, షాపూర్ ఉంది, విశ్వకర్మ కాలనీ ఉంది, రకరకాల కర్మల కాలనీ ఉంది, ఎన్నో కాలనీస్ ఉన్నాయి. చిన్న కాలనీ ఉంది, పెద్ద కాలనీ ఉంది, షాపూర్ ఉంది, అయోధ్య నగర్, చాలా ఉన్నాయి కదా. అలాగే గలిలయ ప్రాంతంలో చాలా ప్రాంతాలు ఉన్నాయి. ఎక్కడి నుంచి యేసయ్య తన పరిచర్య ప్రారంభించారంటే జెబూలూను నఫ్తాలి నుండి యేసయ్య తన పరిచర్య ప్రారంభించాడు. చెప్పాలి ఎక్కడి నుంచి? జెబూలూను నఫ్తాలి. నేనంట జెబూలూను నఫ్తాలి నుంచి ఎందుకు పరిచర్య ప్రారంభించాడు? జస్ట్ రెఫరెన్స్ చెప్తాను, మళ్ళీ అది ఎక్కడుందో అని మీరు కన్ఫ్యూజన్ అవుతారు. మత్తయి సువార్త 4వ అధ్యాయం 17వ వచనంలో ఉంటుంది. అయితే జెబూలూను నఫ్తాలి నుంచే, సరే 17వ వచనంలో ఉంటుంది. సరే, నా విషయం ఏంటంటే జెబూలూను నఫ్తాలి నుంచి ఎందుకు పరిచర్య ప్రారంభించాడో 5వ అధ్యాయం 18వ వచనం, న్యాయాధిపతుల గ్రంథం. న్యాయాధిపతుల గ్రంథం అందరూ చూడాలి. న్యాయాధిపతుల గ్రంథం. జెబూలూనీయులు, అందరూ చెప్పాలి, జెబూలూనీయులు మరణ భయము లేక ప్రాణమును తృణీకరించుకొనిన జనము. నఫ్తాలీయులు భూమి మెట్టల మీద ప్రాణము తృణీకరించిన జనము. చప్పలు కొడితే యేసయ్యకు స్తోత్రాలు చెప్దాం. విన్నారా? ఎక్కడ స్టార్ట్ చేశాడు యేసయ్య? ఎక్కడ స్టార్ట్ చేశాడు? జెబూలూను నఫ్తాలి దగ్గర. ఎందుకు స్టార్ట్ చేశారంటే జెబూలూనీయులు ప్రాణాన్ని తృణీకరించిన జనం. దేని కొరకు ప్రాణాన్ని తృణీకరించిన జనం? దేని కొరకు? ఇది 5వ అధ్యాయంలో రాయబడింది. ఇదిగో, ఆ అమ్మాయిని ప్రేమించా, ఒకవేళ ఆ అమ్మాయిని ఇచ్చి పెళ్లి చేయకపోతే కిరోసిన్ పోసుకొని తగలబెడతా, నేను ఎవరినో తెలుసా? ప్రాణాన్ని తృణీకరించిన వాడిని. ఈ దరిద్రపాటి కార్యక్రమాల కోసం కాదు. 5వ అధ్యాయంలో శత్రువుల మీద యుద్ధానికి వెళ్ళారు. శత్రువులతో యుద్ధం చేసే విషయంలో ఆ ప్రజలు ఎవరట? ప్రాణమును తృణీకరించిన జనం. మెట్టల మీద ప్రాణాన్ని తృణీకరించారు. అందుకనే జెబూలూను నఫ్తాలి దగ్గర నుంచి యేసయ్య పరిచర్య ఎందుకు మొదలు పెట్టారో తెలుసా? ఐలారా, నేను నా ప్రాణాన్ని తృణీకరించి నా ప్రాణాన్ని పోయిపోతూ ఉన్నాను. ఆత్మల రక్షణ నిమిత్తమై నా ప్రాణాన్ని ధారపోయిపోతున్నానని జెబూలూను నఫ్తాలి నుంచి తన పరిచర్య ప్రారంభించారు. అమలారా, ఐలారా, దేవుడు మీకు ఏ పని అప్పగించినా ప్రాణాన్ని తృణీకరిస్తూ ప్రభు పని చేయండి. నీ ప్రాణమునకు ప్రతిగా ఆత్మను దేవుడు అప్పగించడం ప్రారంభిస్తాడు. చప్పలు కొడితే యేసయ్యకు స్తోత్రాలు చెప్దాం. చప్పట్లు కొడుతూ, గట్టిగా చప్పట్లు కొడుతూ స్తోత్రాలు చెప్దాం. ఆమేన్. మిమ్మల్ని ప్రోత్సహించడానికి నేను చెప్తున్నాను. మిమ్మల్ని ప్రోత్సహించడానికి నేనేదో పైనుంచి ఊడిపడిన దేవదూతను అనుకునేది కాక, నేను మీలాంటి వాడిని. దేవుని కృప రోజుకొచ్చి వాక్యం చదువుకోవటం కానీ, ప్రార్థన చేసుకోవటం కానీ, ఆయా స్థలాలకు వెళ్ళటం కానీ, రోజుకొచ్చి దేవుని కృప 16 గంటల నుండి 18 గంటలు కష్టపడతా. ఒక్క రోజుకొచ్చి 16 గంటల నుంచి 18 గంటలు కష్టపడతా. ఏడి మా బిషప్ మాణిక్యం గారు వచ్చారా? ఎక్కడున్నారు వారు? 16 గంటలు నిద్రపోనాను, నిద్ర అనుకునేరు కాక రోజుకొచ్చి 16 గంటల నుంచి 18 గంటలు. 18 గంటలు. ఎప్పుడైనా నా కళ్ళు నిద్రమొత్తుతో ఉన్నట్టుగానే కోడి నిద్ర ఎప్పుడైనా పోయినట్టు చూసారా? రాదు. ఎందుకో తెలుసా? ప్రాణాన్ని తృణీకరిస్తేనే ప్రాణానికి ప్రతిగా ప్రభు ఆత్మలను అప్పగిస్తాడు. ప్రాణానికి ప్రతిగా దేవుడు ఆత్మలను అప్పగించడం ప్రారంభిస్తాడు. యేసయ్యకి మహిమ కలుగును గాక. సార్, ఇంత సేవ ఆశీర్వదించబడిన తర్వాత నేను ఎంత కంఫర్ట్గా బ్రతకొచ్చు? ఎంత పని అవసరమా? హాయిగా కడుపు నిండా భోజనం చేసి, దేవా, ఇన్ని సంవత్సరాలు పడిన కష్టానికి నువ్వు ఇచ్చిన ప్రతిఫలం నాయన, ఇక ఈ వయసులో సుఖపడతావు నాయన, అందుకు నీకు స్తోత్రం కలుగును గాక. ఎవరు రామేనందే? అప్ టు లాస్ట్ బ్రెత్. ప్రాణం కోల్పోయే ఆఖరి క్షణం వరకు జెబూలూను గడ్డ అనుభవం సేవకుడికి ఉండాలి. నఫ్తాలి గడ్డ అనుభవం సేవకురాలికి ఉండాలి. ప్రాణాన్ని తృణీకరించి ప్రభు పనిచేయాలి. యేసయ్యకి మహిమ కలుగును గాక. నేను పదే చెప్తున్నాను అనుకోకండి. నేను ఆ స్పిరిట్ జార్జన్లో చూశాను.
అంటే రాజాలో చూడలేదని, రాజాన నువ్వేం మొహం మార్చుకో, నువ్వు నీలో చూడలేదని నేను అనలేదు. 100% జార్జాన్లో 3 రోజులు నిద్రపోకపోయినా 3 రోజులు నిద్రపోకపోయినా అప్పుడే ఫ్రెష్గా ఉంటాడు. ఒకరోజు ఫోన్ చేస్తే ఏం తమ్ముడు అంటే, అన్నయ్య నేను నిద్రపోయి 3 రోజులు అవుతుంది అన్నయ్య అన్నాడు. అయ్యో తమ్ముడా అని అనలా. 4 రోజు కూడా నిద్రపోవద్దు తమ్ముడా నువ్వు అంతే. అయ్యో 3 రోజులు బట్టి నిద్ర లేదా, తిండి లేదా, నీకు పని ఎక్కువైపోయిందా? ఈ దరిద్ర మాటలు ఫెయిత్లో వినబడకూడదు. యాగమైపోవటానికే సేవకొచ్చాం, పానార్పణంగా పోయబట్టడానికే సేవకొచ్చాం. ఒక భక్తుడు అంటాడు, సేవ అంటే సావు. సావు అనండి ఒకసారి. అంటే నువ్వు మాత్రం బతకాలా? అది మా కొరకు ప్రార్థన చేయండి. సుఖం మేము కోరుకోకూడదు, సుఖం కోరుకోకూడదు. మా నిద్ర ఎట్టుండాలో తెలుసా? కుర్చీ మీద ఎవరో వస్తారులేని ఆగేసరికి వాళ్ళు రాలా ఒక 5 నిమిషాలు రిలాక్స్ అయ్యేసరి, అబ్బా అలసిపోయిన శరీరం మీద ఒక 10 నిమిషాలు నిద్రపోతాం చూసారా? 10 రోజులు నిద్రపోకపోయినా సరిపోద్దండి. ఏం ఒక్కళ్ళు కూడా చెప్పట్లా. జెబూలూను నఫ్తాలి దగ్గర నుంచి ఎందుకు పరిచర్య ప్రారంభించారో తెలుసా? ఆ జనులు మెట్టల మీద ప్రాణమును తృణీకరించిన జనం. అలాంటి బిడ్డల్ని దేవుడిచ్చాడు. చూసారా? వాళ్ళు సేవకు వచ్చేటప్పుడు ఒక్కొక్కడు పైలువాన్ ఉన్నట్టున్నాడు. అయిపోయా, ఏ షరోనా, జోర్దాన్, ఇజ్రాయేల్ కృప వేర్లే. ఆమెన్, ఆమెన్, ఆమెన్. అట్లాంటి మంచి చెల్లెళ్ళు, మంచి బిడ్డలు కష్టపడి పనిచేస్తారు. నిజంగా అలాంటి మంచి సైన్యాన్ని దేవుడి పరిచర్యకు వరంగా ఇచ్చాడు. ఆమెన్. ఇది సాల్వ్ అనుకోవటానికి వీల్లేదు. ప్రాణాన్ని ఏం చేయాలి? అరే మీరు నమ్మండి, కొన్ని సందర్భాల్లోనైతే రాత్రి నాకు భయం అయిపోద్ది కొన్నిసార్లు. ప్రభా నిద్రపాపలు చచ్చిపోయినాయి ఏంటి? మొన్న ఎబెనెజర్ అన్న చెప్తున్నాడు, అన్న మీరేగా చెప్పింది, నేను పండుకున్నానంటే నేను కాదు అన్న. సాయంత్రం పడుకొని మెరిసాకొచ్చి లేపిన పావు గంట తర్వాత ఏం పిలుస్తున్నట్టున్నావే, పావు గంట తర్వాత. అంత కృప ఉంది అన్నకి. నాకు కొన్నిసార్లు అనిపిస్తుంది, ప్రభా నిద్రపాపలు చచ్చిపోయినాయేమో, కొన్నిసార్లు భయం అనిపిస్తుంది. అయినా చాలినంత కృప దేవుడు అనుగ్రహిస్తాడు. ఆమెన్, ఆమెన్. జనం, దేవుని సేవకులు, దేవుని పిల్లలు, అన్నయ్య మేము అట్లా పనిచేస్తూ ఉంటే, అన్నయ్య వాలంటీర్స్ వినండి, ఆదివారం 3వ సర్వీస్ అయిపోవటంతో అయిపోకమునిపే టెట్టర్ను దించి రావటానికి పోయానన్న. ఎవరిని ఒకసారి చెప్పండి. టెట్టర్ను దించి రావటానికి పోయానన్న. అంటే పుట్టినప్పటి నుంచి బండ్ల మీద తిరిగిన వాళ్ళమేనా చెప్పండి? ఆదివారం నెలకు రోజు మీకు పరిచర్య ఇస్తే మహాభాగ్యంగా ఎంచండి. అన్నయ్య ఆకలి అవుతుంది అన్నయ్య. అరే ఆకలి మీద అల్లాడిపోతా, ఒకవేళ షుగర్ డౌన్ అయితే అట్లాగే కుప్పలా కూలిపోయి ప్రభు దగ్గరికి వెళ్ళిపో. అంతకు మించిన భాగ్యం ఏముంది? లేదన్నా షుగర్ తట్టుకోలేని అంటున్నారా? జేబులో జాకెట్లు పెట్టుకోండి, మధ్యలో దానా వేయండి, మేరీగోల్డ్ బిస్కెట్ వేసుకోండి, అయిపోయా. ఇచ్చిన పని స్థలం నుంచి పొరపాటున ఒక్క క్షణం కూడా తొలగకూడదు. గట్టిగా చెప్తావా? ఆమె ఇచ్చిన పనిలో నుంచి తొలగకూడదు. నేను క్రైస్తవ జీవితంలో ఆశీర్వాదం ఎక్కడో లేదండి, దేవుని పనిలోనే ఉంది. పెద్దగా ఆమెన్. ఇప్పుడు చూడండి, 2002వ సంవత్సరంలో లేని స్థితిలో ఇక్కడ పరిచర్య ప్రారంభించాం. మీలో ఎవరు అట్లా అనుకోరు. కొంతమంది తెలివి తక్కువ వాళ్ళు అనుకుంటారు, మా కళ్ళ ముందు ఇంత ఎదిగిపోయారే, మా కళ్ళ ముందు ఇంత అయిపోయారే, బాబు ఇంత గొప్పోళ్ళు అయిపోయారే. ఊరగాల త్యాగం చేసుకున్నాం. కుటుంబాలను వదులుకొని, తల్లిదండ్రులను వదులుకొని, అన్నదమ్ములను వదులుకొని త్యాగం చేసుకున్నాం. ఆ బిడ్డలు చూడండి, వాళ్ళ అమ్మా నాన్నల దగ్గరికి వెళ్ళి ఎంతకాలం అవుతుంది, ఎంతకాలం అవుతుందో చూడండి. డేవిడ్ ఒకసారి నిలబడు, మంచి భక్తిపరుడు ఆ తమ్ముడు.
చిన్నతనం నుంచి మందిరంలో పెరిగాడు. ఒకప్పుడు ఈ ఫెయితోలో కావలి గోపురం తమ్ముడు, బుక్ స్టాల్ ఇన్ఛార్జ్ ఆ తమ్ముడు, బుక్ స్టాల్ ఆ తమ్ముడు రవికుమార్, రవి అని ఈ తమ్ముడు బుక్ స్టాల్ ఇన్ఛార్జ్. నాకు భలే ఇష్టమైనోడు. ఒకరోజు సేవకు వస్తానని వచ్చాడు. తమ్ముడా వద్దులేరా అన్నాను. మీ అమ్మకు ఒక్కడే కొడుకు వద్దులే అన్నాను. అన్నయ్య మీరందరూ అందరిని మరిచిపోయి సేవ చేస్తూ ఉంటే నాకేమైంది అన్నయ్య, నేను కూడా సేవకు వస్తాను అన్నయ్య అని వచ్చాడు. మంచి బిడ్డ, మంచి గాయకుడు, బహుదీనుడు. రెండో రోజు ఏడ్చుకుంటూ వచ్చాడు. ఏం తమ్ముడా డేవిడ్ అన్న? మా అమ్మ గుర్తొస్తుందన్నా, మా అమ్మ లేకపోతే నేను ఉండలేనన్నా. అరే ఆదివారం వస్తుందిలేరా కనపడిద్ది అంటే, లేదన్నా రాత్రి నిద్ర పట్టలేదన్నా. సరే ఒకసారి మీ అమ్మని పిలుస్తారా, ఒక గంట సేపు ఇట్లా చూసుకోరా తమ్ముడా. అరే ఎందుకంటానంటే నా బిడ్డ తక్కువతో కాదు, చిన్నతనం నుంచి పెరిగిన బిడ్డలు ఆ చనువుతో ఏమంటారు దాన్ని, స్వతంత్రంతోనే. ఆ బ్రదర్ అని అనొచ్చు, బ్రదర్ అనేసరికి నాకు దూరస్తుడు అయిపోతాడు అన్నట్లుగా చిన్నప్పటి నుంచి పెరిగిన బిడ్డ కాబట్టి అంటాడు. అన్న లేదు తమ్ముడా డేవిడ్, నేను అమ్మని తీసుకొస్తా, అమ్మని ఎదురు కూర్చోబెడతా, ఒక 10 నిమిషాలు అట్ట చూడు తమ్ముడా. కాదన్న, మా అమ్మ ఎంత ఏడుస్తుందో, మా అమ్మ ఏడుపు గుర్తు వస్తుందన్న. ఏడుపు గుర్తు రావడానికి ఏడిస్తే కదరా, మీ అమ్మ బాగుందంట. లేదన్నా. అరే ఉండు తమ్ముడా ఏం కాదంటే, లేదన్నా అన్న నేను మంచి విశ్వాసగా బతుకుతా కానీ మా అమ్మను వదిలిపెట్టి నేను బతకలేను. డేవిడ్ నేను చెప్పేది అబద్ధమా నిజమా? నువ్వు అట్లా మెల్లిగా చెప్తే అట్ట నేను అబద్ధం చెప్పాను అనుకుంటారు వాళ్ళు. నేను చెప్పేది అబద్ధమా నిజమా? థమ్సప్ అను, ఓకే అయితే ఒకసారి అటు చూపించింది. ఒక్కరోజు మీ పిల్లల్ని వదిలిపెట్టుండ్రే మేమందరం మిమ్మల్ని కన్న గర్భాలు లాంటి గర్భాలు కాదా మమ్మల్ని కన్న గర్భాలు కాదా? కొంతమంది గాలి మాటలు అంటారు, మన కళ్ళ ముందు ఇట్లు ఎదిగిపోయారు. ఇది మేము ఎదిగింది కాదు, అయినా ఇది మాది కాదు. ప్రాణాలు త్యాగం చేసి, నేను చాలాసార్లు చెప్పా, మా తండ్రి చేతికి వచ్చిన మొట్టమొదటి ఫలం నేను. 6 పిల్లలైతే 6లో నిలబడి పర్లేదో, ఏమంత తొందర? ఏ తమ్ముడా, నీ కొడుకుల్లో ఒక్కడైనా బలమైన సేవకుడు కావాలి రచన. తండ్రి చేయలేని పని కొడుకు చేయును గాక. వాళ్ళు ఇద్దరిని ఇస్తాడు ఆ బిడ్డక ఆ మంచి మనసు. నా వైపు చూడు, మేము బ్రతుకు తెరువు లేక సేవకు వచ్చిన వాళ్ళం కాదు, ఉద్యోగాలు లేక సేవకు వచ్చిన వాళ్ళం కాదు. నేను సేవకు వచ్చేటప్పటికి కొంచెం మీకు ఘాటుగా ఉన్నా చెప్తా, అప్పుడప్పుడు మసాలా కూడా పెట్టాలి, కాకరకాయ కూర కూడా పెట్టాలి. నేను సేవకు వచ్చేటప్పటికి నేను నడిపించే సంఘంలో నా అంత చదువుకున్న వాళ్ళు లేరని చెప్పడానికి నేను అతిశయించట్లేదు, కానీ ప్రభు కృపను బట్టి దేవునికి కృతజ్ఞతలు చెప్తున్నా. మా తండ్రి చేతికి వచ్చిన మొట్టమొదటి ఫలం 6 పిల్లలైతే 6లో ఆయన చేతికి వచ్చిన ప్రయోజకుడైన మొట్టమొదటి వ్యక్తి ఎవరంటే నేనే. అమ్మయ్యా నా కష్టాలు తీరినాయ్యా, ఇక నేను నెమ్మది అనుభవిస్తున్నానయ్యా అని అనుకునే లోపు 4 సంవత్సరాలు నా ఫలం ఆయన అనుభవించాడో లేదో. 4 సంవత్సరాలు ఏమో అనుభవించాల, 2 సంవత్సరాలు చిన్న జీతం, ఆ తర్వాత చేతికొచ్చాడు అని అనుకునే లోపు నానా సేవకి వెళ్తాను, దేవుడు పిలిచాడు కదయ్యా, వద్దంటానికి నేను ఎవరిని? నేను సేవకు బయలుదేరి వచ్చేటప్పుడు నాకు బాగా గుర్తు, నా తమ్ముళ్ళు ఇద్దరు భుజం మీద చేయి పెట్టి భుజం మీద పడి ఆడపిల్లని అత్తారింటికి పంపించేటప్పుడు ఎట్లా ఏడ్చారు అట్లా ఏడ్చి పంపించారు. నాకు బాగా గుర్తు, ఆ సీనరీ ఇప్పటికీ గుర్తు. మా నాన్న దేవుడు పిలిచాడు, వద్దనలేడు. వీడు పోతే నాకున్న ఆధారం పోద్ది, ఎలా? ఈ పిల్లలను పోషించేది ఎలా? పేగు బంధాన్ని తెంపుకొని వచ్చాం. ఎప్పటికీ ఆయన అక్కడ వచ్చి కూర్చుంటాడు. ఏ రోజు మా ఫెయితోంకి పిలిచి 2 రోజులుండు, అమ్మలేదుగా 2 రోజులుండు. నేను అడిగినోడు కాదు, నేను అడిగిన ఆయన ఉండేవాడు కాదు. నేను ఎందుకు అడగనో తెలుసా? నేను గనక ఈ పని చేస్తే 1 నెల రోజులు ఆయన పెట్టుకుంటే రాజు ఇక కుటుంబం అంతా తీసుకొచ్చి పెట్టుకుంటాడు.
మీకు తెలుసా? రాజా మొత్తం టోటల్ మన ఊరి పేరేంటి చిన్న ఊరి పేరేంటి? సర్దన. అది జలుబు చేసింది, సర్ది చేసింది అంటారు కదా, వాళ్ళ ఊరి పేరు సర్దన. వాళ్ళ కోసం ప్రతి విషయంలో ప్రతిష్ఠ చేసుకుంటాం. అక్కడి నుంచి అటే వెళ్తాడు. ఎప్పుడో ఇప్పుడు ఎబినేజర్ స్వేచ్ఛగా వస్తాడు పైకి, స్వేచ్ఛగా వస్తాడు. సుధాకర్ అన్న వస్తారు, జాన్ బాబా అన్న వస్తారు, వెనక అన్న సామేల్ అన్న ఉన్నారా, స్వేచ్ఛగా వస్తారు. ఏసురత్నం అన్న వస్తారు, అందరూ స్వేచ్ఛగా వస్తారు. ఆయన రాడు, నేను రానియను కదా, అసలు ఆయన రాడు. ఎందుకో తెలుసా? ఆయన పైకి వస్తుంటే అన్నోడు నాన్న వెళ్తున్నట్టున్నాడు అని అనుకుంటారు. కానీ మన సంఘానికి వచ్చే తోటి విశ్వాసి కదా, మనం వెళ్ళినట్లుగానే వాళ్ళు వెళ్ళాలి కదా, స్వతంత్రం ఉంది కదా అనే మనస్తత్వం కొద్ది మందిలోనే ఉంటుంది. ఎక్కువ శాతం నెగిటివ్గా ఆలోచించే కోణం ఉంటుంది. బిడ్డలారా, పేగు బంధాలు తెంచుకొని వచ్చాం. ఇప్పటికీ మా తల్లిదండ్రులు అంత దూరం నుంచి చూస్తే, నా కొడుకే కానీ నా కొడుకు కాదయ్యా, నా కూతురే కానీ నా కూతురు కాదయ్యా, మా కడుపును పుట్టారనే కానీ వాళ్ళు మా పిల్లలు కాదు. కారణం ఏంటో తెలుసా? ఆ సమర్పణతో నేటి వరకు ఆయన కృపలో బ్రతకటాన్ని బట్టే ఒక్క కుటుంబాన్ని వదిలిపెడితే లక్షల కుటుంబాలను దేవుడు వరంగా దయచేశాడు. ఓకే, మరి మేము ఇంత సమర్పణతో ఉన్నప్పుడు ఒక్క ఆదివారం మీరు పరిచర్య చేయటానికి రాలేదంటే ఏమనాలి మిమ్మల్ని? అట్లాంటి వాళ్ళు ఎవరు లేరు, డెడికేషన్తో ఉన్నారు. నా ప్రార్థన రాగల దినాల్లో ఈ ఉపవాస ప్రార్థనల అభిషేకం ద్వారా ఇంకెక్కువ ప్రభు పని మనం చేయాలి. గోడ కడదామా? మత్స్యపు గోడ కడదామా? కడదామన్న వాళ్ళందరూ నాకు షేక్ హ్యాండ్, నేను కూర్చున్న చోటే షేక్ హ్యాండ్. హసీనా ఎలాగ ఉంటారా? ఇప్పుడు ఇంకొక ఆయన చెప్పుకున్నాం కదా, ఎక్కడి నుంచి పరిచర్య ప్రారంభించాడు యేసయ్య? ఎంతమంది నా వైపు చూడాలా? ఎస్, ఈ మాటతో నేను ఏకీభవిస్తాను. దేవుడు నాకు అప్పగించిన ఈ పరిచర్య కొరకు నా ప్రాణాన్ని తృణీకరిస్తా అని అన్నవాళ్ళు చేయి చాపండి. తృణీకరిస్తారా? ప్రభు పని ఎక్కువ ప్రేమిస్తారా? ఈరోజు ఈ పరిచర్య ఎంతగా విస్తరించింది, భవిష్యత్తులో ఇది కోట్ల కొలదిగా దేవుడు విస్తరింపజేయునుగాక.